షీస్ ఆథెంటిక్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్టైల్లో చుక్క కూర మటన్ ఎట్లా చేయాలో చూపిస్తానండి. చాలా రుచికరంగా ఉంటుంది. అన్నంతో కానీ జొన్న రొట్టెతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చుక్క కూరని నేను నా తోటలోంచి పిక్ చేశానండి. నా గార్డెన్లోంచి ఫ్రెష్ చుక్క కూర చేస్తే బాగుంటుంది అనేసి. ఇదండి, ఇక్కడ ఉంది చుక్క కూర. ఆర్గానిక్ అండి, అసలు ఏ మందులు వేయకుండా ఆర్గానిక్ గార్డెన్ నాది. ఇలా కూరకు కావాల్సినంతగా ఆకులని తెంచుకున్నాను. ఇదండి, ఇన్ని ఆకులు అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈ చుక్క కూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకే ఎక్కువ పిక్ చేసుకోలేదండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఒక 3-4 నీళ్ళల్లో మంచిగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటికి కావలసిన ఉల్లిపాయలు, ఇదైతే కూర కోసం అండి. ఇదేమో చుక్క కూరలో వేయడానికి క్యూబ్స్ లాంటివి, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు. ఎందుకంటే చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను 2 టమాటాలు వేస్తున్నాను. ఇలా కట్ చేసి కడిగి పెట్టుకున్న ఆకులను ఒక గిన్నెలో వేసుకోండి. దాంట్లోకి ఒక 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఉడకనీకే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఉంటే చాలా రుచికరంగా, అలా పుల్లగా చాలా చక్కగా వస్తుంది. ఇలా దాన్ని మగ్గనియండి. మంచిగా ఉడికి ఆ నీళ్ళు అనేది ఇంకిపోవాలి పూర్తిగా. ఇప్పుడు నేను వేరే స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడకనిస్తున్నాను పక్క స్టవ్ మీద. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కుక్కర్లో దాంట్లో కోసి పెట్టుకున్న కరివేపాకు ముందుగా వేసుకొని, కొంచెం కరివేపాకు వేసినప్పుడు జాగ్రత్త అండి, నూనె చిల్లకుండా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం అంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు అంటుకోకుండా ఉండడానికి. అల్లం వెల్లిపాయ అండి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. తెలంగాణ వంటలకు అన్నిటికీ అల్లం వెల్లిగడ్డ లేకపోతే అస్సలు బాగుండదు. కొంచెం మంచిగా కలుపుకొని దాని పచ్చి వాసన అంతా పోయేంత వరకు కొంచెం వేగనీయాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ పసుపు కూడా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు దాన్ని వేగనీయాలి. ఇలా కొంచెం అడుగున కొంచెం మాడినట్టుగా క్యారమలైజ్ అయిపోతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మాంసంకి. ఇప్పుడు దాంట్లోకి కడిగి పెట్టుకున్న, నేను 1 కిలో మటన్ తీసుకున్నాను. ఒక 3-4 నీళ్ళలో మంచిగా కడిగి, దాని తర్వాత ఆ నీళ్ళన్నీ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మటన్ ముక్కలని దాంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలలో వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ అనేది ఉల్లిపాయలలో వేయగానే వాటి మీద కొంచెం ఉప్పు వేస్తే ఉప్పు, నూనె, ఉల్లిపాయలు మంచి టేస్ట్ ఇస్తాయి, దానికి మంచి క్యారమలైజ్ అవుతాయి అన్నమాట.
ఉప్పు తర్వాత ఎప్పుడు వేయొద్దు. ఎప్పుడు నాన్ వెజ్లో ఉల్లిగడ్డలలో ఫ్రై చేసినప్పుడు వేయగానే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టి దాన్ని మగ్గనియండి. ఇలా నీళ్ళు ఊరుతాయి కదా, నీళ్ళు ఊరినప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ కారం వేస్తున్నాను. చుక్క కూరకి కారం కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా. కారం అంతా కొంచెం సేపు లో లో మంట మీద పెట్టి ఆ కారం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇప్పుడు అందులో ఇంకా కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు దాన్ని అట్లనే స్టవ్ మీద దాన్ని మరగనీయాలి. అది మరిగేటప్పుడు కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఉడికిన చుక్కకూర ఏదైతే ఉందో కొంచెం లైట్గా అలా పప్పు గుత్తితోని మెత్తుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరీ దాన్ని పేస్ట్ లాగా రుద్దాల్సిన పని లేదు. ఇలా కొంచెం అక్కడక్కడ ఉల్లిగడ్డలు ఉండి అలా పచ్చిమిరపకాయలు ఉండి కొంచెం లైట్గా మెతుకుతే చాలు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మొత్తం ఉడికిన మాంసం ఏదైతే ఉందో మటన్ అంతా అందులో ఉమ్మరించుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సిన చిక్కదనం ఎంతవరకు కన్సిస్టెన్సీ కావాలో అంత పెట్టుకోవచ్చు. పలసగా కావాలి, కొంచెం లైట్గా లూజ్గా ఉండాలి అనుకుంటేనేమో కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలలో ఉడికింగానే ఆర్పేయచ్చు స్టవ్. లేదంటే చిక్కగా కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వండి. ఈ రకంగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల గరం మసాలా వేసేసుకొని కలిపేసి దాన్ని స్టవ్ ఆర్పేసేయండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి చుక్కకూరని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా చక్కగా ప్లేట్లో సర్వ్ అయిన తర్వాత అలా వేడివేడిగా కలుపుకొని తింటే పుల్ల పుల్లగా, ఆకు అనేది పుల్ల పుల్లగా మంచిగా ఒక రుచి, చక్కనైన రుచి చాలా బాగుంటుందండి చుక్కకూర. ఇంకా ఈ ఒకరోజు అయిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది.